హాయ్, ఈ వీడియోలో మనం కంపెనీ లాలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే ఒక డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు బేసిక్గా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే మనం వాడుక భాషలో ఏఓఏ అని పిలుస్తాం. ఈ డాక్యుమెంట్ని ఏఓఏ. ఇది కూడా ఒక మెయిన్ డాక్యుమెంట్ కంపెనీకి. అంటే ఎంఓఏ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఎలాగో ఏఓఏ కూడా అలాగే అనమాట. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మన కంపెనీస్ యాక్ట్ 2013లో సెక్షన్ 5లో డిస్క్రైబ్ చేశారు. సెక్షన్ 5 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి చెప్తుంది. అసలు బేసిక్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి అంటే, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంపెనీ అన్నమాట. కాన్స్టిట్యూషన్ అంటే ఇది కూడా బేసిక్ డాక్యుమెంట్ బట్ ఓకే. కంపెనీ యొక్క మెయిన్ డాక్యుమెంట్స్ అంటే మొదటిది ఎంఓఏ, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. మనకు ఎంఓఏ, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ వచ్చేసి కంపెనీ యొక్క ఎక్స్టర్నల్, అంటే దాని కంపెనీ యొక్క పరిధి, ఎక్స్టర్నల్ జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు ఉంటుంది అన్నది మనకు తెలియజేస్తుంది. అంటే ఆబ్జెక్ట్స్ ఏంటి, కంపెనీ యొక్క క్లాజ్ ఏంటిది, షేర్ క్యాపిటల్ ఏంటిది, ఏమంటే క్లాజ్ అంటే సిచ్యువేషన్ క్లాజ్, క్యాపిటల్ క్లాజ్, ఇవన్నీ మనకు మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో తెలుస్తాయి. ఇప్పుడు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్కి వచ్చేసరికి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇది ఒక ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, కంపెనీ యొక్క కంపెనీ పెర్ఫార్మెన్స్, డే టు డే యాక్షన్స్ ఎలా ఉండాలి అని తెలియజేసేది మనకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. అయితే మనకి ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో బేసిక్గా ఏముంటాయి అంటే, మనకు ఒక ఇంటర్నల్గా టాస్క్స్ ఎలా అకంప్లిష్ చేస్తారు మనకు, అది ఈ కంపెనీలో వచ్చిన టాస్క్స్ ఇంటర్నల్ ప్రొసీజర్స్ ఏంటి, హైరార్కీ ఎలా ఉంటుంది, ఆ వర్క్ ఫ్లో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో చెప్తారనమాట. దీన్ని మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంపెనీ అంటాం. అండ్ నెక్స్ట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద డైరెక్టర్స్ అని కూడా, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మనకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి రైట్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ, అంటే కంపెనీలో ఉన్న మెంబర్స్కి ఏం రైట్స్ ఉంటాయి ఏంటి, ఇవన్నీ మనకి డీటెయిల్స్ అన్నీ మనకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఏముండాలి అంటే, ఆర్టికల్స్ ఆఫ్ ఏ కంపెనీ షల్ కంటైన్ ద రెగ్యులేషన్స్ ఫర్ ద మేనేజ్మెంట్ కోసం కంపెనీని మేనేజ్ చేయడానికి ఏమేమి రెగ్యులేషన్స్ అయితే ఫార్మేషన్ చేసుకున్నారో, ఏమేమి రూల్స్ అయితే ఫామ్ చేసుకున్నారో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఓకే. అయితే అవి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడాప్షన్ ఆఫ్ ప్రిలిమినరీ కాంట్రాక్ట్స్, నెంబర్ ఆఫ్, అంటే ఏమైనా కంపెనీ స్టార్ట్ చేయకంటే ముందు ఏమైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే వాటిని ఓకే కంపెనీ పేరు మీదకి మేము కన్సిడర్ చేసుకుంటున్నాం అని చెప్పేసి రాసుకోవటం. సో అండ్ సో కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి. అండ్ నెక్స్ట్ ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక ఇష్యూ చేయాల్సి కనుక వస్తే ఏ విధంగా ఇష్యూ చేయాలి, ఇష్యూ చేయొచ్చా లేదా, ఆ అలాట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఓకే ఆ షేర్స్ని కనుక అది అట్ ఏ టైం ఫుల్లీ పేడప్ కాకుండా అప్లికేషన్, అలాట్మెంట్ అండ్ కాల్స్ ఇలా ఇలా విడివిడిగా చేయాలనుకున్నప్పుడు అయితే అప్పుడు కాల్స్ ఎప్పుడు ఇవ్వాలి ఏంటి, ఒకవేళ ఆ షేర్స్ కనుక లీన్ చేసుకోవాలనుకుంటే ఎట్లా. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ ఏంటి, ట్రాన్స్మిషన్ ప్రొసీజర్స్ ఏంటి, నామినేషన్ ఎలా తీసుకోవాలి, ఫర్ఫీట్ ఎలా చేయాలి, అసలు షేర్ సర్టిఫికేట్స్ ఎలా ఇష్యూ చేయాలి, డీమెటీరియలైజేషన్ ప్రాసెస్, ఒకవేళ కంపెనీ మీటింగ్స్ కనుక షేర్ హోల్డర్స్ కాకుండా వాళ్ళు ప్రాక్సీని కనుక అపాయింట్ చేయాల్సి వస్తే ఆ ప్రాక్సీ ఫామ్ ఎలా ఉండాలి, అంటే ప్రాక్సీస్ని ఎలా అపాయింట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రాక్సీస్కి ఏమేమి రైట్స్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆర్టికల్స్లో డైరెక్ట్గా మెన్షన్ చేసేసుకుంటాయి. ఏమని అంటే, సో అండ్ సో డేట్ రోజు మనకు ఎవ్రీ మంత్ సెకండ్ మండే కానీ, లేదంటే ఎవ్రీ మంత్ సో అండ్ సో డేట్ అనుకుంటారు అనమాట. ఎవ్రీ మంత్ 5th కానీ 4th కానీ ఆ డేట్ రోజు బోర్డ్ మీటింగ్ ఉంటుందని చెప్పేసి పెట్టేసుకుంటారు. అంటే ఆర్టికల్స్లో పెట్టుకున్నారంటే డిఫాల్ట్గా ఆ మంత్లో ఆ డే రోజు బోర్డ్ మీటింగ్ పెట్టేసుకుంటారు అనమాట. అలా బోర్డ్ మీటింగ్స్ ఏమైనా డిఫాల్ట్గా పెట్టుకునేటి ఏమన్నా ఉన్నాయా అలా రాసుకోవచ్చు. లేదు అనుకుంటే అండ్ నెక్స్ట్ ఒకవేళ ఆ బోర్డ్ మీటింగ్కి ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి, మనకు యాక్ట్ ప్రకారంగా అయితే బోర్డ్ మీటింగ్స్ విత్ ఇన్ 120 daysలో ఖచ్చితంగా ఒక బోర్డ్ మీటింగ్ ఉండాలి.
ఓకేనా. అయితే ఈ కంపెనీస్ వచ్చేసి కొంచెం తక్కువ టైం పీరియడ్ పెట్టుకోవచ్చు. అంటే ఎవ్రీ 90 డేస్కి మనం ఖచ్చితంగా ఒక బోర్డు మీటింగ్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను అనుకో, ఆ పాయింట్ని మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత దీన్ని ఫాలో అవ్వాలన్నమాట. అంటే వితిన్ 90 డేస్లో, అంటే కంపెనీ ఆర్టికల్స్ ఎలా చెప్తుందంటే వితిన్ 90 డేస్లో ఒక మీటింగ్ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు మనం వితిన్ 90 డేస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ యాక్ట్లో చెప్పిన విధంగా, అంటే యాక్ట్లో అయితే 120 డేస్కి ఒకటి పెట్టుకోవాలని చెప్పి చెప్పారనమాట. కానీ ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసుకునే ఏదైనా కానీ ఆ యాక్ట్ని మించిపోకూడదు అనమాట. అంటే మోర్ దెన్ 120 డేస్ పెట్టుకోవద్దు. 120 డేస్ కంటే తక్కువ లోపల ఏదైనా బోర్డు మీటింగ్ ఉండాలి అని చెప్పేసి రాసుకుంటే ఓకే, దాన్ని ఫాలో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డైరెక్టర్స్ని ఎలా అపాయింట్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ వాళ్ళ రెమ్యూనరేషన్ ఎలా ఫిక్స్ చేయాలి, అండ్ డెలిగేషన్ అంటే వాళ్ళ పవర్స్ ఏంటి, వీటికి సంబంధించిన రూల్స్ అన్నీ మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసుకుంటాం అనమాట. ఒకవేళ నామినీ డైరెక్టర్స్ని కనుక అపాయింట్ చేయాల్సి వస్తే ఎలా, డిబెంచర్స్ ఇష్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా, అండ్ నెక్స్ట్ ఇది మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, ఓల్డ్ టైమ్ డైరెక్టర్ ఎవరు, అంటే అసలు వాళ్ళని అపాయింట్ చేసుకోవాలా వద్దా, ఒకవేళ చేసుకుంటే ప్రొసీజర్ ఏంటిది, ఎవరు నుంచుకోవాలి. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్ ఓల్డ్ టైమ్ డైరెక్టర్స్గా, మేనేజింగ్ డైరెక్టర్స్గా ఉండొచ్చా, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, అంటే ఆ రూల్స్, పర్టికులర్ రూల్స్, అంటే ఇవన్నీ మన కంపెనీ యొక్క మేనేజ్మెంట్లో భాగమైనవి. ఈ అంశాలన్నీ వీటన్నింటిని ఎలా, అంటే వాట్ ఈజ్ వాట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఒక ప్రతి వర్క్ ఆ కంపెనీలో ఎలా జరగాలి అన్నదాన్ని మనం ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మనం ముందే మెన్షన్ చేసుకొని ఉండాలన్నమాట. అంటే రూల్స్ ఒక రకంగా చెప్పాలనుకుంటే మనకు బైలాస్ అనమాట. ఇది ఒక మన కాన్స్టిట్యూషన్, కంపెనీ యొక్క కాన్స్టిట్యూషన్. అంటే ఇది మనం రాసుకున్నది. అంటే మనం ఇన్ ద సెన్స్ కంపెనీ యొక్క మెంబర్స్ కానీ ప్రమోటర్స్ కానీ వాళ్ళు రాసుకుంటారు అనమాట. కంపెనీని ఎలా రన్ చేయాలి అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే రన్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటారు అనమాట. అయితే ఒకవేళ వీళ్ళు మెన్షన్ చేసుకున్న తర్వాత వీటిని కనుక వైలేట్ చేసినట్లయితే అది అల్ట్రా వైస్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏది అంటే అప్పుడు దానికి ఎవరైతే ఏమంటారు అల్ట్రావైట్ చేసిన దాంట్లో ఎవరైతే ఆఫీసర్స్ ఇంక్లూడ్ అవుతారో వాళ్ళు లైబుల్ అవుతారు, అంటే దానివల్ల జరిగే పరిణామాలకి. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మనం ఇలా రాసుకోవటమే కాకుండా ఎట్లా అంటే యాక్ట్లో కొన్ని టేబుల్స్ ఇచ్చారనమాట. అంటే టేబుల్ ఎఫ్, టేబుల్ జీ, టేబుల్ హెచ్, టేబుల్ ఐ, టేబుల్ జే, అండ్ ఈ షెడ్యూల్ 1లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే మనకు షెడ్యూల్ 1లోనే మెమొరాండంకు సంబంధించిన టేబుల్స్ కూడా ఉన్నాయి, ఏ నుండి ఈ వరకు. అయితే ఎఫ్ నుండి జే వరకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్కి సంబంధించినవి. అయితే మన కంపెనీ ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని మనకు ఏ టేబుల్ అయితే యాప్ట్ అవుతుందో ఆ టేబుల్ని మనం అడాప్ట్ చేసుకొని దానికి ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ అప్లికేబుల్ చేసుకుంటామంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకోవచ్చు. ఓకే. కానీ ఇప్పుడు ఒకవేళ ఆర్టికల్స్ని కనుక ఆల్టర్ చేయాల్సినట్లయితే ఖచ్చితంగా ఆల్ మెంబర్స్ యొక్క అగ్రిమెంట్ అయితే, అంటే మెంబర్స్ యొక్క కన్సెంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. మెంబర్స్ యొక్క కన్సెంట్ తీసుకున్న తర్వాతే, స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాతే ఆర్టికల్స్ని ఆల్టర్ చేయాలి. ఓకే. ఆర్టికల్స్ని ఒకటి ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ అప్పుడు రాసుకోవటం, లేదంటే అమెండ్మెంట్ చేయాలి అనుకుంటే స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి, అంటే మెంబర్స్ కన్సెంట్ తీసుకున్న తర్వాత ఆర్టికల్స్ని ఆల్టర్ చేయాలి. ఆ తర్వాత ఆల్టర్ చేసిన తర్వాత రిజిస్టర్కి నోటీస్ చేయాలి. అంటే మనం ఆల్టర్ చేసిన ఆర్టికల్స్ని ఆల్టర్ చేసినామని చెప్పేసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి ఇంటిమేట్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఓకే. అయితే ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఎందుకు రాసుకుంటాం అంటే మన కంపెనీని ఎలా రన్ చేయాలి, ఆ మేనేజ్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అని చెప్పి రాసుకుంటాం. అయితే ఇలా రాసుకున్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఎట్టి పరిస్థితులలో దీనికంటే ఇంకో బేసిక్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఎంఓఏ, ఆ ఎంఓఏని అతిక్రమించకూడదు, అంటే అల్ట్రావైట్ చేయకూడదు. అంటే ఎంఓఏకి అనుగుణంగా రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఎంఓఏలు ఈ రెండిట్లో రాసుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవి కంపెనీస్ యాక్ట్ని ఓవర్కమ్ చేయొద్దన్నమాట. ఓకే. ఒకవేళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్కి, ఎంఓఏకి, ఈ రెండింటికి కంపెనీస్ యాక్ట్కి ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కంపెనీస్ యాక్ట్ విల్ ప్రివేల్. అంటే కంపెనీస్ యాక్ట్లో ఉన్నదే అది ప్రివేల్ అవుతుంది.
కంపెనీస్ యాక్ట్లో ఏదైతే అది ఉంటుందో అదే ఫైనల్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనకు కంపెనీస్ యాక్ట్కి మెమొరాండంకి అగైనెస్ట్గా ఏది మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసుకోకూడదు అనమాట. ఓకే. ద ఫస్ట్ డైరెక్టర్, కంపెనీ యొక్క ఫస్ట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ని కూడా కంపెనీ అదే ఫస్ట్ డైరెక్టర్ అంటే కంపెనీని ఇన్కార్పొరేట్ చేసే వాళ్ళ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అండ్ డెసిగ్నేషన్ అవి కూడా మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మెన్షన్ చేయాలి. ఓకే. ఒకవేళ మనకు తర్వాత ఆ డైరెక్టర్లు రిజైన్ చేసి వెళ్ళిపోయినా సరే ఈ ఫస్ట్ డైరెక్టర్స్ నేమ్స్ మాత్రం ఆల్టర్ చేయడానికి లేదనమాట. ఫస్ట్ డైరెక్టర్స్ ఎవరో ఆ ఫస్ట్ డైరెక్టర్ నేమ్స్ అలాగే ఉండాలి కంపెనీ ఇది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో. ఓకే. అండ్ నెక్స్ట్ యాక్ట్ టు ఓవర్ రైడ్ మెమొరాండం ఆఫ్ ఆర్టికల్స్ సెక్షన్ 6లో ఏం చెప్పారంటే ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షెల్ హ్యావ్ ఎఫెక్ట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద కాంట్రరీ కంటెంట్ ఇన్ ద మెమొరాండం ఆర్ ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఇన్ ఎనీ అగ్రిమెంట్ ఎక్స్క్లూడెడ్ బై ఇట్ or in any resolution passed by the company in generating or by its board of directors, whether the same be registered, executed, passed as the case may be before or after the commencement of the act. Before or after the commencement of the act మనం ఇది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో కానీ మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ కానీ ఏం చేసినా అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జనరల్ మీటింగ్లో కానీ బోర్డ్ మీటింగ్లో కానీ రెజల్యూషన్ పాస్ చేసినా కానీ ఇవన్నీ ఏం చేసినా కానీ ఇది యాక్ట్ని ఓవర్ రైడ్ చేయొద్దు అనమాట. యాక్ట్కి కాంట్రరీగా ఉండొద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎనీ ప్రొవిజన్ కంటైన్డ్ ఇన్ ద మెమొరాండం ఆర్టికల్స్ అగ్రిమెంట్ ఆర్ రెజల్యూషన్ షెల్ టు ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఈస్ రిపుగ్నెంట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ బికమ్ వైడ్ యాజ్ ద కేస్ మే బి. ఓకే. ఏదన్నా ఉంటే కనుక కంపెనీస్ యాక్ట్కి కాంట్రరీగా ఉంటే అది ఇట్ విల్ బి వైడ్. ఓకే. థ్యాంక్ యూ. ఎవరికైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మనకు అప్స్టాక్లో ఫ్రీ ఇప్పుడు ప్రజెంట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక అప్స్టాక్లో ఫ్రీ డిజిటల్ గోల్డ్ ఇస్తున్నారు. డిమాట్ అకౌంట్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఛార్జెస్, 0 బ్రోకరేజ్ ఉంటుంది. స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ డిజిటల్ గోల్డ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఏదన్నా పబ్లిక్ ఇష్యూకి సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా. అండ్ నెక్స్ట్ ఇంట్రాడే అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే కనుక పర్ ఆర్డర్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే. థ్యాంక్ యూ.